ఓకే, సో మీరేమో ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు చేసేసారు, రీసెంట్గా సక్సెస్లు కూడా అందుకున్నారు, కొంచెం సీనియర్ యాక్టింగ్లో. అశోక్ పాపం ఫస్ట్ మూవీ, సో మీరు బాగా టీజింగ్ చేసి ఆట పట్టించి ఇలాంటివన్నీ జరిగాయని మేము వింటున్నాం బయట. నా గురించా? లేదు, అలాంటి టీజింగ్ ఏం చేయను, ఎవరు చేయరు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటికీ నాకు కొత్త సినిమా కొత్త క్యారెక్టర్ అనగానే కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఆ టెన్షన్ చాలా ఉంటుంది, ఎందుకంటే 100% ఇస్తున్నానా లేదా అన్నది నాకు ఎప్పుడు అది ఉంటుంది. ఎంత మనం రిహార్సల్స్ చేసినా ఏది చేసినా కెమెరా ముందు డైరెక్టర్ సాటిస్ఫై అవ్వాలి. హీ షుడ్ థింక్ దట్ నేను ఏది అనుకున్నాను అమ్మాయి యాక్ట్ చేస్తుంది అనుకుంటే అది యాక్చువల్లీ. సో అది ఎప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది కొంచెం. బట్ నేను టీజ్ అదేం చేయలేదు. అశోక్కి కూడా టెన్షన్ ఉండింది, ఫస్ట్ కదా టెన్షన్ ఉంటుంది. నేను నా ఫస్ట్ మూవీ అంతకుముందు ఆ తర్వాతకి అమ్మ బాబాయ్ నాకు కడుపు నొప్పి వచ్చేసేది, యాక్షన్ అనగానే కడుపు నొప్పి స్టార్ట్ అయ్యేది అనమాట. సో టెన్షన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే కో యాక్టర్స్ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ స్పెషలీ అశోక్ ఏంటంటే హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ సీన్ పేపర్ ఇచ్చినా సరే ముందు నుంచే తను అవన్నీ రిహార్స్ చేస్తూ ఉండేవారు. మేమిద్దరం కూడా చేసాం సీన్ వెళ్ళే ముందు. సో లైక్ దట్ హీస్ వెరీ I said hard working and very dedicated, very supportive he is. Yeah. Okay, so ఆయన సుకుమార్ గారు వాళ్ళ అన్నయ్య గారి కొడుకు. సో ఇండస్ట్రీ అంటే ఇప్పుడు సుకుమార్ గారు ఆయనకి ఎప్పుడూ ట్యాగ్ ఇష్టం ఉండదు అశోక్కి, తెలుసా నీకు? నేను ఎప్పుడన్నా అలా అన్నా అనుకో, అబ్బా ప్లీజ్ అశోక్ అని పిలవచ్చు కదా, అశోక్ అని అనొచ్చు కదా, కొత్త అబ్బాయి లాగానే చూడనివ్వచ్చు కదా అంటారు. బట్ ఎవ్రీవన్ నోస్ దట్. బట్ అంటే మామూలు హీరోలతో మనం ఎలా ఉన్నామో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ సినిమా రైటర్ ప్రొడ్యూసర్ వాళ్ళ రిలేషన్ ఇలాంటి అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సెట్లో? అట్లా నాకైతే ఏం డిఫరెంట్, ఎందుకంటే నేను నా ఫస్ట్ సినిమా కూడా ప్రొడ్యూసర్, పెద్ద డిఫరెన్స్ ఏమీ అయితే ఏమి ఉండదు. యాక్టింగ్ అందరూ ఒకలాగానే చేస్తారు కాబట్టి ఐ థింక్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. అండ్ అశోక్ ఎస్పెషలీ హీ డజంట్ హ్యావ్ ఎనీ హ్యాంగప్స్. అంటే నేను నాది బ్యాక్గ్రౌండ్ అది ఏమి ఉండదు తనకి. నేను చెప్పాను కదా ఇదా నేను పలానా చెప్తున్నా, ఎందుకు అవన్నీ అని చెప్పు, అశోక్ అని మామూలుగా ఇలా చెప్పు, కొత్త అనే చెప్పు అని అంటారు. సో హీ సో సింపుల్ ఇన్ దట్ వే. మీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ పేర్లని చెప్పాలంటే లిస్ట్ చాలా కనిపించింది. థామస్ గారు, విజయ్ గారు, రవిచందర్ గారు. అమ్మయ్య నేనే అడుగుదాం అనుకున్నా, పేర్లు చెప్పండి ముందు ప్రొడ్యూసర్ గారి పేర్లు అన్ని. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? దే వెరీ నైస్. అంటే ఐ వుడ్ సే దే ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ బికాజ్ అంటే చెప్పాయి కదా డిఫరెంట్ స్టోరీ అది. యూజువలీ ఎందుకు అలా డౌట్స్ ఉంటాయి, కానీ వీళ్ళకి అలాంటి డౌట్స్ ఏం లేవు. 100% అనమాట, ఎవ్రీథింగ్ దే గేవ్ 100%. అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. యాక్చువల్లీ టాలీవుడ్లో చూసుకుంటే చాలామంది డైరెక్టర్లు ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటారు. మేబీ అనిపించింది చాలామంది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా పెళ్లి చేసుకుంటారు. ఆగి వెయిట్ చేస్తున్నాం అప్పటిదాకా. సో ఈ సినిమాలో డైరెక్టర్ లవ్ ఏంటి అంటే డైరెక్షన్ అంటే చాలా కాన్సన్ట్రేట్ అటే ఉంటుంది, మళ్ళీ లవ్ ఈ రొమాన్స్ ఇవన్నీ చేయాలంటే టైం ఉండదు. బట్ ఈ సినిమాలో క్యారెక్టర్ ఏం చేస్తాడు అంటే పెళ్ళి గురించి నాకైతే ఐడియా లేదు, కానీ ఇందులో అశోక్తో ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో కూడా, 20% క్రియేటివిటీ 80% మేనేజ్మెంట్. సో మేనేజింగ్లోనే టైం అంతా అయిపోతుంది, డైరెక్షన్లో మొత్తం. అండ్ how he manages his personal life and professional life, how he takes responsibility of his personal and professional life. ఇది కాకుండా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్ని. You have all emotions in the movie.